దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. చాలా అందంగా ఉన్నారు మీరంతా, అందరు కూడా కొత్త బట్టలు. దీనికి కారణం ఎవరు అంటే ప్రభు అయిన యేసు. గట్టిగా చప్పలు కొడదామండి అందరము. సో ఎవరెవరైతే చేతులు ఉన్నాయో గట్టిగా చప్పలు కొడదాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన ధ్యానం నిమిత్తము దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు, ఒకవేళ ఫోన్లో ఉన్నట్లయితే మరి ఫోన్లో చూడండి, పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు పరిశుద్ధ గ్రంథం చూడండి. అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55 నుంచి 57 వచనం మరి తీసిన వారు గట్టిగా చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను, ఈ మాట మనం అందరం కలిసి చదువుదామండి దయచేసి. దిస్ ఈస్ మై మెయిన్ సబ్జెక్ట్, ద టాపిక్ ఆఫ్ దిస్ టుడేస్ మెసేజ్. అయినను ఆమేన్. గట్టిగా చప్పలు కొడదామా? But thanks be to God who gives us the victory through our Lord Jesus Christ. ప్రార్థన చేద్దాము విన్న వాక్యమును బట్టి. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో నేను పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం నిన్ను స్తుతించి ఆరాధించే అవకాశం మాకు అనుగ్రహించారు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించుని నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, బాధలు నెమ్మదిస్తుంది. నాయనా, నీ బిడ్డలైన వారందరికీ వినగలే చెవులు, గ్రహించే హృదయం, అర్థం చేసుకునే మనస్సును దయచేయండి. మంచి నేల మీద పడిన విత్తనం వల్లే 1000 రెట్లు ఫలించును గాక. నాయనా, నన్ను నీ చేతి పన్నుముట్టుగా నోటి బూరగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రపంచంలో మొట్టమొదటిగా అచ్చువేయబడిన ఏకైక గ్రంథం ఏంటిది అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఏకైక గ్రంథం ఏంటిది అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ప్రపంచంలో అన్ని రాజ్యాంగములకు, ప్రతి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆధారం ఏంటిదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. కాబట్టి ఆ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు ఆయన ప్రభు అయిన యేసు. ఈరోజు యేసు మాటలు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారము నీ నోటిలో ఉండునుగాక, నీ హృదయంలో ఉండునుగాక, నీ యొక్క మణికట్టు మీద ఉండునుగాక, నీ హృదయ ఆ యొక్క ఇంటి ద్వారం మీద ఉండునుగాక. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు నీకు కావలసింది దేవుని యొక్క వాక్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారే స్వయంగా సాతాను చేత శోధింపబడినప్పుడు 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన ఏమీ తినలేదు. మనము కూడా మన 40 days లెంట్ చేసాం. 40 days ఈజ్ ఎ టైమ్ ఆఫ్ ట్రయల్ అండ్ ప్రిపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. యేసు ప్రభువారు కూడా 40 దినములు ఏమీ తాకుండా తినకుండా సాతాను చేత శోధింపబడినప్పుడు ఆయన సాతానుకు ఒక మాట చెప్పాడు. ఏమంటారంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి ప్రతి మాట వలన. ఆల్ యు నీడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట యేసు అయి ఉన్నాడు. నీలో ఎక్కువ దేవుని మాటలు ఉంటే నీలో యేసు ఉన్నట్టు. ఒకవేళ యేసు నీలో లేను అట్లయితే నీలో వాక్యము లేనట్టు. నేను ఎలాంటి మాటల గురించి మాట్లాడుతున్నానంటే లోక జ్ఞానము కాదు, దైవ జ్ఞానం. హోషేయ ప్రవచన గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం మనం చదివినప్పుడు, నేను బలులను కోరటలేదు కానీ దేవుని గూర్చిన జ్ఞానము, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఈరోజు మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, కానీ దైవ జ్ఞానం లేని వారు అనేక మంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ చాలా ఆక్స్ఫర్డ్ కానీ, క్యాంబ్రిడ్జ్ కానీ, వేల్స్ కానీ, ప్రిన్స్టన్ బైబిల్ కాలేజెస్లో ద వన్ హూ ప్రీచెస్ ద వర్డ్ ఆర్ టీచెస్ ద వర్డ్, ద థియోలాజియన్స్ ఆర్ ఎయిథిస్ట్.
అనేక డాక్టరేట్ చదివిన వారు దే డజంట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం చదివిన మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, ద ప్రెజెంట్ డే టర్కీ. ఈ కొరింథీ సంఘము దే ఆర్ కరిస్మాటిక్ చర్చ్, దే హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వారు అన్య భాషలు మాట్లాడుతున్నారు, స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, జ్ఞానం అన్నీ ఉన్నాయి. బట్ దే ఆర్ స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్, దే ఆర్ మోరల్లీ కన్ఫ్యూజ్డ్, దెర్ ఇస్ అడల్టరీ ఇన్ ద చర్చ్. అలాంటి సమయంలో మరి ప్రిజన్ ఎపిజిల్స్గా పౌలు చెరసాలలో ఉండి ఆయన ఈ పత్రిక రాస్తూ విజయము గురించి మాట్లాడుతున్నాడు, మరణమును గురించి మాట్లాడుతున్నాడు. మానవ జాతి అంతా కూడా మరణం అంటే భయపడతా ఉంది. చిన్నపిల్లల వాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, ఆకాశ పక్షులు కానీ, జలచరాశులు కానీ, భూమిలో ఉన్నాయి కానీ, ఎగిరేటివి కానీ, అన్నీ కూడా దేనికి భయపడుతున్నామండి? మరణము. అనేక మంది ఋషులు కానీ, బాబాలు కానీ, పండితులు కానీ, రాజులు కానీ, రాణులు కానీ అనేకమైన క్షేత్రాలకు వెళ్ళారు, అనేకమైన గుట్టలకు ఎక్కారు, పుట్టలకు ఎక్కారు, కానీ వారికి దైవ జ్ఞానము ప్రత్యక్షపరచబడలేదు. అపోస్తలుడైన పౌలు 3.5 సంవత్సరం అరేబియా దేశంలో ఆ ప్రభు అయిన యేసుతో ప్రత్యక్షత కలిగి సంబంధంలోనికి వెళ్ళారు. మరి యేసు ప్రభు వారు మతంని స్థాపించడానికి రాలేదు, ఆయన రాజ్యంను స్థాపించడానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఆయన బిడ్డలతో సంబంధం ఏర్పరచడానికి వచ్చిన. దట్స్ వై వీ కాల్ అబా ఫాదర్. మనము ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి, ఆ యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి ఎవరు సమీపించరని తేజస్సులో నివసించు అమరుండైన దేవునికి, పరలోకమైన సింహాసనం, భూమి ఆయన యొక్క పాదపీఠము. ఆయనకు వయస్సు లేదు, ఆయనకు మరణము లేదు, ఆయనకు ముందుగా ఎవరు లేడు, ఆయన వెనకాల ఎవరు లేడు. ఆయనకు సాటైన వారు, సమానులైన వారు, ఆయనకి సరిపోల్చదగడానికి ఎవరు లేదు. ఆయన కూర్చున్నది, లేచినది, పడుకున్నది, హృదయంలో ఆలోచన పుట్టకముందుకే నీ తల మీద వెంట్రుకలు కూడా ఆయన లెక్కింపగల మహా గొప్ప దేవుడు. ఆకాశ నక్షత్రములను ఆయన లెక్కపెట్టి వాటిని పేర్లు పెట్టి పిలిచే దేవుడు. ఆయనకు సమానులైన వారు, ఆయన జ్ఞానము మనము కొలవేలేము, ఆయన ప్రేమను కొలవేలు. అట్టి మహా గొప్ప దేవుడు, ప్రేమైన దేవుని బిడ్డ, అట్టి మహా గొప్ప దేవుని జ్ఞానము ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని యేసు ప్రభు మాటల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సో ఐ రిక్వెస్ట్ యూ, ఐ బిసీక్ యూ, మీ సమయం అంతా కూడా దేవుని జ్ఞానము కోసం ఖర్చు పెట్టండి. మీ యొక్క డబ్బంతా కూడా దేవుని జ్ఞానము సంపాదించుకోవడం కోసము. ఒకడు ప్రభువారు తెలియజేస్తున్నాడు, ఒకడు పొలము దున్నుతున్న సమయంలో వాడికి ఒక నిధి దొరికింది. ఆ నిధి కోసం సమస్తము అమ్మి ఆ నిధిని కొన్నాడు. ఆ నిధి దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధ వాక్యమునకు సాదృశ్యము. గట్టిగా చెప్పులు కొడదామండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆల్ యు నీడ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథమే మన ఆధారము, పరిశుద్ధ గ్రంథమే మన భవిష్యత్తు, పరిశుద్ధ గ్రంథమే మన పునాది. ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు, భూమి ఆకాశం గతించిన ఆయన మాటలు గతించిపో. మరి పౌలుకు కలిగిన ప్రత్యక్షతలు అనేక మంది ఈ మర్మముల కోసము వాళ్ళు ఎంతో తిరిగారు, ఎంతో తపస్సులు చేశారు, పూజలు చేశారు, ఉపవాసాలు ఉన్నారు, వ్రతాలు చేశారు, కానీ వాళ్ళు ఎవ్వరికీ కలిగని ప్రత్యక్షత ఇదిగో పౌలుకి యేసు ప్రభు వారితో ఉన్న సంబంధం బట్టి దేవుడు రివీల్ చేస్తున్నాడు. సంథింగ్ విచ్ ఈస్ హిడెన్ ఫ్రమ్ సెంచరీస్, ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్, the doctrine of Christ and the church of Jesus Christ has been revealed to Apostle Paul. పౌలు మనకు తెలియజేస్తున్న ఏంటిదంటే మరణము గురించి. మరణమా నీ యొక్క విజయం. అక్కడ చూడండి, మరణమును జయించిన వాడు ఈ లోకంలో ఎవ్వడు కూడా లేడు. ఈ యొక్క ప్రవచనము మనం ఎక్కడ చూస్తాము అంటే చూడండి, ఆదికాండ 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక గొప్ప వైరమును మనం చూస్తాము. దేర్ ఆర్ 2 seeds, one is seed of the woman and seed of Jesus Christ. చదవండి అమ్మా. చాలండి. ద సీడ్ ఆఫ్ ద ఉమెన్, అపవాది యొక్క సంతానము. ఇంకొక సంతానము చూద్దాము దయచేసి. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం.
ఆ, అతని సంతానము. చూడండి, ఇద్దరు సంతానంని మనం చూస్తున్నాం. ఒకటి అపవాది సంతానము, దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వస్తుంది. ద డెవిల్స్ క్యారెక్టర్ ఇస్ టు కిల్, డెస్ట్రాయ్. సాతాను అపవాది సంబంధిగా ఉన్నవారు వారు మోసంలో బ్రతుకుతారు. అబద్ధాలకు జనకుడు సాతాను. పాపంలో త్రోసివేసేవాడు, పాపంలో బ్రతికించేవాడు సాతాను. ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సేటన్, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈవిల్. ఈరోజు చెడుని మనం చూస్తున్నాం. ఈరోజు మీరు న్యూస్ ఛానల్స్ చూడండి, ఏ న్యూస్ ఛానల్ అయినా చూడండి, కొన్ని వందల వేల న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక పాపంని మనం చూస్తాం, చెడును చూస్తాం. చిన్నపిల్లల్ని మానభంగం చేయడము, తల్లిదండ్రులని చంపడము, గర్భిణి అయిన భార్యని చంపడము, బహు ఘోరమైన వార్తలను మనము చూస్తున్నాం. ఇలాంటి యొక్క చెడు ఉన్న లోకములో ఒక గొప్ప శుభవార్తను దేవుడు యేసు క్రీస్తు ద్వారా తీసుకొస్తున్నాడు. యేసు ద్వారా నూతన సృష్టి చేస్తున్నాడు. ఎక్కడ జరిగింది నూతన సృష్టి గురించి మనం మాట్లాడదాం. మరి సాతాను ఎందుకు మరి యేసు ప్రభుకు వ్యతిరేకంగా, యేసు ప్రభుకి సాతానుకి వైర్యము కారణం ఏంటిది అంటే, చూడండి, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక, పాపం వలన వచ్చు జీతము మరణం. ఎడ్ల రక్తంలోను మేకల రక్తంలోను పాప విమోచన లేదు. మరి ఈ పాప విమోచనకు ఒక రక్షకుడు అవసరం, ఒక పరిశుద్ధుడు అవసరం. అనేక గ్రంథాలు మీరు చదవండి, పరిశుద్ధుడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. అనేక గ్రంథాలు చదవండి, దైవ కుమారుడు అన్న మాట పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. అనేక గ్రంథాలు చదవండి, నిత్య జీవం అనే మాట, విమోచన అనే మాట కేవలం పరిశుద్ధ గ్రంథములోనే ఉన్నది. ఈ యొక్క గ్రంథంలోని మాటలు మనకు జీవమును కలుగజేస్తాయి. మీరు ఈ గ్రంథంలోని మాటలు మీరు ఆలోచన చేయాలి. ఈ యొక్క గ్రంథంలోని మాటలు మీరు మెడిటేషన్ చేయాలి, అంటే ధ్యానము చేయాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మీరు పలకాలి. మీరు ఎప్పుడైతే పలుకుతారో, ఆలోచన చేస్తారో, ఊహిస్తారో, అప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని అంగీకరించిన వారు యేసు ప్రభుని అనుభవించాలి. మొన్న దినంన మనం చూసాం, సిలువ శక్తిని మనం చూసాం. ఈరోజు పునరుద్ధాన శక్తి ఎలా వస్తుంది అంటే, యేసుతో ఉన్న నీతో ఉన్న సంబంధమును బట్టే. నేను ఎలాంటి సంబంధముని దేవుడు కోరుతున్నాడంటే, అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ జీసస్. భార్య భర్తల కన్నా అన్యోన్యమైన బంధము యేసు ప్రభు బంధం. భార్య వెళ్ళిపోతుంది, భర్త వెళ్ళిపోతాడు, తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, కుమార్తెలు వెళ్ళిపోతారు, మనవళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు నిత్యం ఉండేది ఎవరండి? ప్రభువైన యేసు. యేసు నామం అన్ని నామముల కన్నా పైనామం. ఆ నామములోనే మనము జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము. ఈరోజు మీరు బట్టలు కట్టుకుంటున్నారంటే, తిండి తింటున్నారంటే, మంచి ఇంట్లల్లో ఉంటున్నారంటే, బంగారం ఉందంటే, జీవం ఉందంటే, ఉద్యోగం ఉందంటే, ఆయుష్ ఉందంటే, ఎవరు కారణము దానికి? నీ జ్ఞానము కాదు, నీ తెలివితేటలు కాదు, నీ పరిశుద్ధత కాదు. ఇట్స్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ జీసస్. గట్టిగా చెప్పులు కొడదామండి, హల్లెలూయా. కేవలము యేసు ప్రభు కృప. మరి యేసు ప్రభు వారు ఆ యొక్క పాత సృష్టిని అంతా కూడా నాశనము చేసి నూతన సృష్టిని చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? చూడండి, యేసు ప్రభు వారు సిలువ వేయబడి గురువారం రాత్రి మధ్యరాత్రి 2 గంటల సమయంలో ఆయన అరెస్ట్ చేసి, మరి అన్యాయంగా ఆ టైంలో అసలు కోర్ట్స్ పనిచేయవు, పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి తీసుకుని వెళ్ళి ముఖంకి కళ్ళకు గంతలు కట్టి, ముఖం మీద ఉమ్మి వేసి, పిడిగుద్దులు గుద్ది, హేళన చేసి, అవమానించి, తలకు ముళ్ళ కిరీటము, 39 కొరడా దెబ్బలు కొట్టి, చేతుల కాళ్ళకు మేకులు, పక్కలో బల్లెపోటు, సుమారు ఉదయం 9 నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు 6 గంటల సిలువలో వ్రేలాడి, యేసు ప్రభువారు నీవు పొందవలసిన శిక్షను, నేను పొందవలసిన శిక్షను, నువ్వు ఉండవలసిన స్థానములో ఆయన మన స్థానంని తీసుకున్నాడు, మన శిక్షను తీసుకున్నాడు. ఎందుకోసం తెలుసా అండి? చదవండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3:8.
ఆ, ఆ, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై, చూడండి, ద వెరీ పర్పస్ ఆఫ్ క్రైస్ట్ మేనిఫెస్టేషన్ ఇస్ టు డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. అపవాదిని నాశనము చేయడానికి. మన సింపతి అవసరం లేదు. అయ్యా ప్రభా నా కోసం చనిపోయినావా, మన ఏడుపు యేసు ప్రభుకు అవసరమా అండి? కాదు. యేసు ప్రభువారు వచ్చిందే సాతానును సర్వనాశనము చేయడానికి. యేసు ప్రభు వచ్చింది దేనికోసం తెలుసా అండి? చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9-11 వచనాలు. చాలండి. యేసు ప్రభువారు సిలువ వేయబడిన తరువాత 3 గంటల ప్రాంతంలో ప్రాణము విడిచిన వెంటనే ఆయన ప్రాణం ఎక్కడికి పోయిందంటండి? భూమి క్రింద భాగంలకు. The one who ascended is the one who first descended into the gates of hell. ఆయన చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? పాతాళమునకు వెళ్ళారు. పాతాళములు ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఎవరున్నాడండి? సాతాను యొక్క ఆయుధములు ఏంటిది అంటే సిన్, డెత్ అండ్ హెల్. సాతానుకున్న ఆయుధాలు ఏంటిది? పాపము, మరణము, పాతాళం. మానవ జాతిని పట్టి పీడిస్తున్న శాపం ఏంటిదంటే పాపము, పాతాళము, మరణం. కాబట్టి యేసు ప్రభువారు స్వయంగా ఆయన చనిపోయిన వెంటనే ఆ క్రింద భాగములు వెళ్ళి 3 దినములు 3 రాత్రులు సాతానుతో ఏం చేస్తూ ఉన్నాడండి? పోరాడుతూ ఉన్నాడు. మనము శారీరకంగా యేసు ప్రభువారు అరెస్ట్ చేసిన మొదలుకొని మధ్యాహ్నము 3 గంటల వరకు ఆయన శారీరకంగా ఆయన ఎంతో బలహీనపరచబడ్డారు, శారీరకంగా ఎంతో హింసించారు. బట్ వీ సీ ద అగనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హిస్ సోల్ ఇన్ హెల్. 3 దినములు 3 రాత్రులు ఆయన ప్రాణము వేదన గుండా వెళ్ళింది. ద స్పిరిచువల్ అగనీ. శరీరం ఎక్కడ ఉంది? ఆ యొక్క గెత్సెమనే తోటలో అర్మితేపు యేసేపు సమాధిలో ఉంది శరీరము. కానీ తన ఆత్మ 3 దినములు 3 రాత్రులు, యూదుల యొక్క ఆచారం ప్రకారము ద డే స్టార్ట్స్ ఇన్ ద ఈవినింగ్. యేసు ప్రభువారిని పాతిపెట్టిన మొదలుకొని మరి ఆ యొక్క 8th డే, ద నెంబర్ 8 ఈజ్ అ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మరి 8వ సంఖ్య గ్రీక్ గెమెట్రియా ప్రకారము 8 నూతన జీవమునకు సాదృశ్యము, నూతన ఆరంభమునకు సాదృశ్యము. యేసు ప్రభువారు 8వ దినమున సున్నతి చేయబడ్డారు. అదే రోజు మనల్ని ఆయనకు పేరు పెట్టారు. దాన్ని నూతన సంవత్సరముగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం. మరి దేవుని దృష్టిలో ఈ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ద నెంబర్ 1 ఈజ్ ఎ సింబల్ ఆఫ్ యూనిటీ. ఐక్యతకి సాదృశ్యం. ఒక బాప్తిస్మం, ఒకటే దేవుడు, ఒకటే విశ్వాసం, ఒకటే మరణము. 2 సహవాసమునకు సాదృశ్యం. మరి 2 సాక్షులను దేవుడు చూస్తూ ఉన్నాడు. 3 త్రిత్వమునకు సాదృశ్యము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చూస్తున్నాడు. 4 భూమి యొక్క సృష్టికి సాదృశ్యం. 5 కృపకు సాదృశ్యం. 6 మనుష్యుని సంఖ్య. 6 దినములు యేసుప్రభువు దేవుడు కష్టపడ్డాడు. మనుషుని సంఖ్య 666. మరి నీరోకి ఇచ్చిన సంఖ్య మరి AD 70లో మరి యెరూషలేము కాల్చబడిన సమయంలో ఆయనకి ఇచ్చిన సంఖ్య 666, 3 6. మరి 7 సంపూర్ణతకు సాదృశ్యం. 7 సంఘాలు, 7 దీపాలు, 7 నక్షత్రాలు, 7 తెగుళ్ళు, 7 బూరలు. 8 దేనికి సాదృశ్యము అంటే క్రీస్తు యొక్క నూతన సృష్టికి సాదృశ్యం. 9 తీర్పుకు సాదృశ్యము, 10 విమోచనకు సాదృశ్యము, 12 గవర్నమెంట్కి సాదృశ్యం. 12 మంది శిష్యులు మనము చూస్తాము. 40 ఆ యొక్క ట్రయల్స్కి, టెంప్టేషన్స్కి, ట్రాన్స్ఫర్మేషన్కి సాదృశ్యం. సో గ్రీక్ గెమెట్రియా ప్రకారము ద నెంబర్ ఆఫ్ జీసస్ ఇస్ 888. 8 నూతన జీవమునకు, పునరుద్ధానముకు, పరిశుద్ధతకు సాదృశ్యంగా యేసు ప్రభువారు 8వ దినమున ఆయన ఎక్కడి నుంచి లేచారండి? సమాధిలో నుంచి. ఆ సమాధిలో 2 విషయాలు మీకు బోధిస్తాను. యూదుల లెక్క ప్రకారము
మనము దేవుని యొక్క వాక్యము థియాలజికల్గా వేదాంత పరంగా చూడాలి, హిస్టారికల్గా చూడాలి, స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో చూడాలి. మరి ఈరోజు హిస్టారికల్గా ప్రపంచంలో ఖాళీగా ఉన్న ఏకైక సమాధి ఎవరిది అంటే ప్రభు అయిన యేసు. అనేక మంది సాక్షులు అబద్ధ సాక్ష్యాలు పలికినా కానీ యేసు ప్రభు యొక్క శరీరమును వాళ్ళు కనుగొనలేకపోయారన్నమాట. ఆత్మీయంగా మరి మనము కూడా రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ప్రకారము క్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడి, క్రీస్తుతో కూడా మనము ఆ యొక్క చనిపోయి, క్రీస్తుతో కూడా నూతన జీవం. చదవండి అమ్మ మాట. నూతన జీవము. I want everyone to walk in the newness of Jesus Christ. క్రీస్తు నూతన స్వభావము, క్రీస్తు నూతన దర్శనము, నూతన ఆలోచన, నూతన కోరిక, నూతన యొక్క బిహేవియర్, నూతన కాండక్ట్. అందుకే పౌలు రాస్తూ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో 2వ కొరింథీలో, ఎవడైనను క్రీస్తు నందున్నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము నూతనమాయను. గమనించండి, ఈరోజు క్రీస్తు ద్వారా నువ్వు నూతన స్వభావము కలిగి ఉన్నావా? నూతన ఆలోచన కలిగి ఉన్నావా? నూతన దర్శనము కలిగి ఉన్నావా? నూతన నడవడిక కలిగి ఉన్నావా? ఈరోజు భారతదేశము మారాలి అంటే మనం మైకులు పట్టుకొని కరపత్రాలు ఇస్తే కాదండి, మన జీవన శైలి వల్ల మారును గాక. ఎలా మారుతాడంట అండి? ద వెరీ లైఫ్ స్టైల్ వి లివ్. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. మరి ఈ యొక్క సంఘంను దేవుడు దీవించును గాక. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మరి ఈ ఎక్స్టెన్షన్ లేదు, ఆ ఎక్స్టెన్షన్ లేదు, కానీ దేవుడు ఎక్స్టెన్షన్ చేస్తూ పోతా ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు, నా యొక్క ప్రార్థన కూడా మరి మీరు ఒక పెద్ద మందిరము కట్టుకొనును గాక. హల్లెలూయా. ఈ ప్రాంతంలో అందరూ నా మందిరము సకల జనులకు ప్రార్థన మందిరము అనబడను గాక. మరి ఈరోజు త్రాగుబోతులు మారుతూ ఉన్నారు, వ్యభిచారులు మారుతున్నారు, నక్సలైట్స్ మారుతున్నారు, రాజకీయ నాయకులు మారుతున్నారు. మరి ఇరాన్లో 2025 సంవత్సరంలో మరి సుమారు 10 లక్షల ఇరానియన్లు యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు. గట్టిగా చెప్పకూడదు హల్లెలూయా. బుద్ధిస్టులు మారుతా ఉన్నారు, చౌదరీస్ మారుతున్నారు, నాయుడుస్ మారుతున్నారు, రెడ్డిస్ మారుతున్నారు. ఒకప్పుడు ఏమంటుండంటే యేసు ప్రభు మాలామాది గల దేవుడు అంటుండే. ఇప్పుడు పోయింది అది. ఇప్పుడు ఎవరండి యేసు ప్రభు? అందరికీ దేవుడు. అందరూ ఈరోజు ఎవరు నమ్ముతున్నారు? యేసే నిజ రక్షకుడు. మీరు ఆంధ్ర ప్రాంతం వెళ్తే, గుడివాడ కానీ, భీమ్డోల్ కానీ, విజయవాడ ప్రాంతాలు వెళ్తే అందరూ చౌదరీస్, అందరూ నాయుడులు. మీరు రాయలసీమ వెళ్తే అందరూ రెడ్డిస్, నార్త్ ఇండియా వెళ్తే అందరు రాజ్పుట్స్, ఖాన్స్, వాళ్ళందరూ ప్రభుని అంగీకరిస్తున్నారు. ఈరోజు యేసు ప్రభు దేశాలు మారుస్తుంది. దానికి కారణం ఏంటిదంటే కేవలము యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకు ఒక నిరీక్షణ ఏంటిదంటే ఆయననే పునరుద్ధానము, జీవము, ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోయి. జన్మలు లేవు, ఒకటే జన్మ, ఒకటే దేవుడు, ఒకటే విశ్వాసం, ఒకటే ఆత్మ, తర్వాత నిత్య జీవము. కాబట్టి యేసు ప్రభు వారు చేస్తున్న నూతన సృష్టిలో దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. యేసయ్య చేస్తున్న ఈ నూతన సృష్టిలో కులాలు పనిచేయవు, మతాలు పనిచేయవు, ప్రాంతీయ తత్వాలు పనిచేయవు. యేసయ్య రాజ్యములో ఆయన వాక్యమే పనిచేస్తుందండి. గడియ చెప్పలేదా హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అ కరెన్సీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈరోజు నీకు డాలర్స్ లేవేమో, రూపీస్ లేవేమో, బట్ ఆల్ యూ నీడ్ ఈస్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యం నువ్వు పలకాల. ఒక స్త్రీకి 7 భార్యలు, కానీ యేసు మాట వినగానే ఆమె స్వభావం అంతా మారిపోయింది. ఒక వ్యక్తి అన్యాయంగా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్నాడు, యేసు మాట వినగానే ఆయన మారిపోయి ఉన్నాడు. సిలువలో యేసు ప్రభుతో ఒక క్రూర దొంగ ఉన్నాడు, నేరస్తుడు ఉన్నాడు. యేసు మాట వినగానే ఆయన హృదయము మార్పు చెందింది. యేసు ప్రభు చనిపోయిన తరువాత ఆ సిలువను చూసిన శతాధిపతి యేసు మరణము చూసి ఈయన నిజముగా దైవ కుమారుడు. మరి నీ జీవితం ద్వారా నువ్వు ఎంతమందిని ఇంపాక్ట్ చేస్తున్నావు? నీ జీవితం ద్వారా ఎంతమందిలో నువ్వు మార్పుని తీసుకుని వస్తున్నావు?
ఎంతమంది మీద నీ జీవితము ప్రభావితము చేస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన మనల్ని దేనికోసం పిలిచారంటండి? మనుషుల పట్టు జాలరుగా చేయడానికి. నన్ను వెంబడించుము, నేను నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. యేసు ప్రభువారు మనల్ని ఆయనకు సాక్షులుగా పిలిచారు. అపొస్తలుల కార్యము 1:8 చదివినప్పుడు, మీరు భూదిగంతం వరకు, యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతం వరకు మీరు నాకేమై ఉంటారన్నారు? ఆర్ యు విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? చాలామంది దేని గురించి చెప్తా ఉన్నారు? కులాల గురించి చెప్తా ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాల గురించి చెప్తున్నారు. మా అబ్బాయి అమెరికాలో ఉంటాడండి, మా అమ్మాయి లండన్లో ఉంటుందని చెప్తున్నారు, కానీ యేసే రక్షకుడని నోరు తెరిచి చెప్పట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనల్ని ఆత్మలను సంపాదించండి. యేసు ప్రభు వారు ఏం చేశారు? ఒక్క జిక్కయ్య కోసం, ఒక్క సమరయ స్త్రీ కోసము, ఒక్క సిలువలో దొంగ కోసం వచ్చాడండి. మీరు కూడా ఎక్కడైనా ఎవరైనా ఛాయ్కి పిలవండి, డిన్నర్కి పిలవండి, ఏదైనా పార్క్కి తీసుకువెళ్ళండి, ఏదైనా రెస్టారెంట్ తీసుకువెళ్ళండి. వారితో మీరు మాటలు, ఏం మాటలు మాట్లాడాలా? జీవము మాటలు. చూడండి, యేసు ప్రభు వారు ఎక్కడ నూతన సృష్టి చేస్తున్నాడు? ఆయన ఆ యొక్క భూమి క్రింద భాగములో, పాతాళములో ఎవరితో పోరాడుతున్నాడంట? సాతాను శక్తులతో. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2:12-15 మరి పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు దయచేసి తీయండి. మరి నోట్స్లో రాసుకునే వాళ్ళు రాసుకోండి. దిస్ ఇస్ కాల్డ్ ద థియాలజీ ఆఫ్ కాంక్వెస్ట్. ఇది విజయమునకు సాదృశ్యము. పునరుద్ధానము దేనికి సాదృశ్యం అండి? విజయము. చదవండి అమ్మా. ఆయనతో కూడా లేచితిరి. మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేచి మనకు అడ్డము లేకుండా ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన, ఈ మాట జాగ్రత్త వినండి, ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి చాలండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మర్మమును పౌలు తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు చనిపోయిన వెంటనే పాతాళంలోకి వెళ్ళారు. పాతాళము సాతాను యొక్క వశంలో ఉన్నది. మనిషిని భయపెడుతున్నాడు సాతాను. పాపము చేత, మరణము చేత, పాతాళము చేత మానవుని భయపెడుతూ ఉన్నాడు సాతాను. కాబట్టి యేసు ప్రభువారు ఎవరింటికి వెళ్ళారు? సాతాను ఇంటికి వెళ్ళారు. తెలంగాణలో ఒక మాట ఉంది, అరే వాడింటికి వెళ్ళి వాడిని కొట్టేసి వచ్చిండ్రా అంటారు. అవునా? అంటే ఎంత ధైర్యం ఉంటే వాడింటికి వాళ్ళకి వెళ్ళి కొట్టేసి వచ్చినారు. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు? చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళారంట? భూ కింద భాగంలోకి వెళ్ళి ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా, హి డిజార్మ్డ్ దెమ్. సాతాన్ని డిజార్మ్ చేసినాడు. చూడండి, మీ దగ్గర ఎవరైనా దొంగ వచ్చాడు కత్తి పట్టుకొని, వాడుకున్న బలము, ఆ ఆయుధం ఏంటిదంట? ఆ కత్తి. ఆ కత్తిని ఒకవేళ మీరు తీసేసుకున్నారు అనుకోండి, సాతాను ఉంటాడా? దొంగ ఉంటాడా? పారిపోదు. యేసు ప్రభువారు పాతాళంలోకి వెళ్ళి సాతాన్ దగ్గర ఉన్న ఆ యొక్క శక్తులను ఏం చేసినాడంట? వాడిని నిరాయుధుడిగా చేసిండు. గట్టిగా చప్పలు కొడదామండి, హల్లెలూయా. యూదుల బోధ ప్రకారము, మరి ఎందుకనగా మనకి 16వ శతాబ్దంలోనే బైబిల్ వచ్చింది. మరి మొదటి శతాబ్దం 100 సంవత్సరాలు కూడా చర్చ్ ఫాదర్స్ అందరు కూడా డిడాకే అంటే ద టీచింగ్ని ఫాలో అయ్యారు. మరి ఆ కాలంలో వారికున్న బోధ ఏంటిదంటే, ఎవరైనా కానీ చనిపోతే నీతిమంతులైన వారు పరదైసులో ఉంటారు, అవినీతి పరులు, దేవుణ్ణి అంగీకరించని వారు, పాపాత్ములంతా కూడా నరకాగ్నిలో ఉంటారు. హేడీస్ లేతే హెల్ అంటారు, షియోల్ అంటారు.
మరి యేసు ప్రభువారు పునరుద్ధానము కాకముందు పరదైస్ అనేది భూమి కింద భాగంలోనే ఉన్నది. ఆ యొక్క పరదైస్ అనేది ద అప్పర్ పార్ట్ రీజన్ ఈస్ కాల్డ్ పారడైస్ అండ్ ద లోవర్ పార్ట్ ఈస్ కాల్డ్ షియోల్ ఆర్ హెల్. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అబ్రహాము చనిపోయినాడు, లాజరు చనిపోయి ఎక్కడున్నాడండి? అబ్రహాము రొమ్మున. మరి ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడు? అగ్ని గంధకములో ఉన్నాడు. ఈ యొక్క నరకమునకు ఈ యొక్క పరదేశ్కి మధ్యలో ఒక పెద్ద అగాధం. యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన 3వ దినమున ఆయన లేచి ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదివినప్పుడు, హి ఈస్ ద ఫస్ట్ బోర్న్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. చదవండి అమ్మ మాట. చూడండి, ఈ మాట మీరు గమనించండి. మీరు ఎక్కడ కూడా మీకు గ్రంథంలో కనపడదు. కేవలము పరిశుద్ధ గ్రంథంలోనే మానవ చరిత్రలో మరణమును, పాపమును, సాతానుని, పాతాళమును జయించి తిరిగి లేచిన ఏకైక యుగ పురుషుడు, శక పురుషుడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పలు కొడదామండి. హల్లెలూయా. ఆయన ఎవరంటే అండి, మృతులలో నుండి, చదవండి అమ్మా, ఆది సంభూతుడు, ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. ఏ రాజు లేవలేదు, ఏ జ్ఞాని లేవలేదు, ఏ ఋషి లేవలేదు, ఏ బాబాలు లేవలేదు. ఎవరు లేచారంటండి? మృతులలో నుండి. ఈజ్ ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. మరణమును, పాపమును, సాతాను జయించి తిరిగి లేచిన వాడు ఎవరు అంటే ఒక్కడే, ఆయన ప్రభువు అయిన యేసు. ఈరోజు యేసు ప్రభువారు ఆయన లేచిన తరువాత ఏమైందంట చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం. అనేకులు. చూడండి, ఇక్కడ ఒక వి సీ ఆ గ్రేట్ మిరకల్, ఒక అద్భుతంని చూస్తున్నాం. యేసు ప్రభువారు సాతానును ఓడించిన తర్వాత, సాతాను శక్తులను ఓడించిన తర్వాత, సాతాను దగ్గర ఉన్న అధికారమును తీసుకున్నాడు. ఆ అధికారం ఏంటిదంట చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనము. ప్రకటన 1:18. మరణము యొక్కయు, పాతాళము యొక్కయు. గమనించండి, యేసు ప్రభువారు పునరుద్ధానము కాకముందు మరణము, పాతాళము యొక్క పాపము ఎవరి ఆధీనంలో ఉండే అండి? సాతాను. యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత ఆ సాతాను దగ్గర ఉన్న అధికారము, తాళపు చెవులు అధికారమునకు సాదృశ్యం. కీస్ ఆర్ ఎ సింబల్ ఆఫ్ అథారిటీ. ఈరోజు దేవుడు ఆయన పిల్లలకు అధికారం ఇస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించినారో ఆయన నామమందు విశ్వాసముంచు ప్రతి వారికి దేవుని పిల్లలగుటకు. అందరు చెప్పండి, నాకు అధికారం ఇవ్వబడింది. అందరు చెప్తారు, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ, నాకు అధికారం ఇవ్వబడింది. చూడండి, కన్ఫెషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మీరు నోటి ద్వారా ఏదైతే పలుకుతారో అది జరుగుతుంది. దేవుడు అడుగుతాడు, నీ పేరేం పేరు అని. దేవుడికి తెలియదా యాకోబు పేరేంటిదో? ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, యాకోబు అంటే మోసగాడిని దేవుడు ఇశ్రాయేల్గా మార్చాడు. దేవుడు మనం ఏదైతే నోటి ద్వారా ఒప్పుకుంటామో, పలుకుతామో, నోటి ద్వారా వాక్యం పలకాల. దేవుడు నాకు అధికారం ఇచ్చాడని చెప్పండి. అందరికీ దేవుడు దేవుని మీద అధికారం ఇస్తున్నాడు. పాపము మీద, సాతాను మీద, రోగం మీద, శాపం మీద, నీకున్న సమస్యల మీద, నీ కుటుంబం మీద దేవుడు ఏమిస్తున్నాడు? నీకు అధికారం. అపవాదిని ఎదురించుడి వాడు మీ యొద్ద నుండి. సాతాను మీద తల మీద ఉండొద్దు. ఎక్కడ ఉండాల సాతాను? అతి శీఘ్రముగా సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద. Satan should be under your feet. చాలా మంది అంటారు, బ్రదర్ సాతాను పోతలేదు బ్రదర్. యేసు ప్రభు సాతానుతో కూర్చొని ఛాయ్ తాగలే, బిస్కెట్ తినలే. ఏం చేసినాడు? హీ రిబ్యూక్డ్ ద డెవిల్.
నువ్వు అపవాదిని ఎదిరించాలా. ఈరోజు అనేక మంది యవనస్తులు అడిక్షన్స్లలో ఉన్నారు. అనేక మంది కుటుంబాలు ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్లో విడాకులు తీసుకుని ఉన్నాయి. అనేక మంది కుటుంబాలలో దేవుని యొక్క ఆశీర్వాదము లేదు. అనేక మంది కుటుంబాలలో పేదరికం ఉంది. అనేక కుటుంబంలో వంశ పరంపర శాపములు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ప్రభువారు సిలువలో నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, యు కన్ఫెస్ విత్ యువర్ వర్డ్, విత్ యువర్ మౌత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు మాటలను పలుకుతూనే ఉండాలి. ఒకసారి పాల్ యాంగిచో గారి దగ్గరికి ఒక ఆమె క్యాన్సర్తో వచ్చినప్పుడు, మరి పాల్ యాంగిచో గారు ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్ ఇన్ ద వర్డ్. ఆయన చెప్పారమ్మా, ఈ మాట 1000 సార్లు రాయి, నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. ఎప్పుడైతే ఆమె 1000 సార్లు రాసి యాంగిచో గారి దగ్గర తీసుకొచ్చిందో, దేవుడు ఆమెను ఆ యొక్క క్యాన్సర్ నుంచి, ఈ వాక్యమే నీ నోటిలో ఉండునుగాక. 119 కీర్తన 10వ వచనంలో యవనస్తులు తమ నడతలను ఎలా శుద్ధీకరించగలగరు అంటే కేవలము వాక్యము హృదయములో. రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్తే ఏం కాదు. ఎక్కడికి రావాలా నీవు? ప్రభు వాక్యం దగ్గరికి, ప్రభు సన్నిధిలోనికి, దైవజనుల సహవాసంలోనికి. నీవు దేవుని బిడ్డల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు. దేవుని బిడ్డల సహవాసంలో ఉంటే నువ్వు రూపాంతరం చెందుతావు. ఇఫ్ యు ట్రావెల్ విత్ ఎ బిజినెస్ మ్యాన్, విత్ 5 బిజినెస్ మ్యాన్, యూ విల్ బి ద 6th బిజినెస్ మ్యాన్. ఇఫ్ యు ట్రావెల్ విత్ 5 సైంటిస్ట్, యూ విల్ బికమ్ ద 6th సైంటిస్ట్. నువ్వు పాపలో తిరిగితే పాపివైపోతావు. పరిశుద్ధులతో తిరిగితే నువ్వేం చేస్తావంట? రూపాంతరం చెందుతావు. అందుకే వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు ఆయన బిడ్డలకి ఏమిస్తున్నాడు అండి? అధికారం ఇచ్చినాడు. మరి యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానమైన తరువాత ఏమైపోయినాయంటే, అక్కడ యెరూషలేములో ఉన్న సమాధులన్నీ తెరవడు. యెరూషలేములో దావీదు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, అవునా, మోషే ఉన్నాడు. ఈ పరిశుద్ధులందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారంట చూడ్డానికి? యెరూషలేమును చూడ్డానికి వెళ్ళారంట. దే వెంట్ టు సీ ద హోలీ సిటీ. ఏంటంటే అబ్రహాము చనిపోయే సమయానికి ఆయన ఆ యొక్క వాగ్దానము దేశంలో అడుగు పెట్టలేదు. ఇస్సాకు అడుగు పెట్టలేదు, యాకోబు అడుగు పెట్టలేదు, మోషే కూడా అడుగు పెట్టలేదు. కానీ ఎప్పుడైతే సమాధులు తెరవబడ్డాయో, యేసు ప్రభువు మొట్టమొదటిగా ఆయన శరీరమును లేపాడు, మహిమ శరీరంగా మార్చబడ్డాడు. తర్వాత ఆయన పరదైసులో వెళ్ళాడు. పరదైసులో ఉన్న పరిశుద్ధులందరిని తీసుకొని ఆయన ఆరోహణమై ఉన్నాడు. ఆయన ఆరోహణమైన సమయంలో ఆ సమాధులు తెరవబడి ఆ పరిశుద్ధులందరూ కూడా యెరూషలేములో ఆ యొక్క వీధి తిరిగి చూసి వారు ఆరోహణమైనారు. యేసు ప్రభు వారు ఆరోహణమైన సమయంలో సుమారు 500 మంది యేసు ప్రభుని చూసినారు. సుమారు 8 సార్లు యేసు ప్రభు వారు తన శిష్యులకు కనబడ్డాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ పునరుద్ధాన బలమును, పునరుద్ధాన శక్తిని ఎవరైతే తనతో సంబంధము కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటారో వారికి ఏమిస్తున్నాడు ఆయన? పునరుద్ధాన శక్తి. ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ ఈస్టర్ ఒక్కరోజే కాదు, అనుదినము నిన్ను శోధిస్తున్నా, నిన్ను పాపంలోనికి తీసుకుని వెళ్తున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును నువ్వు ఎలా జయమునకు తీసుకొస్తావంటే కేవలం యేసు రక్తము ద్వారా, యేసు నామము ద్వారా, యేసు వాక్యము ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విజయమునకు వారసు అగుటకే దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. వీఆర్ నాట్ విక్టిమ్స్, బట్ వీఆర్ విక్టోరియస్. అందుకే రోమా పత్రిక 8వ అధ్యాయము 38వ వచనంలో, ఫర్ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. ఈ అధికారంను వాడి ఈరోజు 150 దేశాలలో యేసు ప్రభుని దేవునిగా అంగీకరించారు. 195 దేశాలలో యేసు ప్రభు సువార్త ప్రకటించబడతా ఉంది. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్న వారు తలగా ఉన్నారు అనేక దేశాలలో. రాజులు కానీ, రాణులు కానీ, ఎలిజబెత్ రాణి చనిపోయినప్పుడు ఆమె యొక్క కిరీటము, ఆయన యొక్క దండము తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథం దగ్గర పెట్టి ఉన్నారు. అనేక మంది రాజులు, అనేక మంది రాణులు, అనేక మంది ప్రధానమంత్రులు, అనేక మంది రాష్ట్రపతులు పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే వారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో కూడా మన ప్రార్థన ఏంటిదంటే, రక్షణ పొందిన వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి అవునుగాక. గట్టి చెబుదామా హల్లెలూయా. ఎందుకు తెలుసా అండి, చాలా నేను 25 years నుంచి మిషన్స్లో ఉన్నాను. అనేక సార్లు
అనేక ప్రాంతాలలో అనేక మంది సేవకులు ఈరోజు కూడా అన్నోటిస్డ్, అనేక మంది ఇల్లీగల్గా జైల్స్లలో ఉన్నారు. మీరు అయ్యగారైతే అమ్మగారికి ఒకరికి బాప్తిసం ఇచ్చారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రాంతాలన్నిట్లలో కూడా యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చారు. ఎవరైనా కానీ మత మార్పిడి చేస్తే వారికి ఏం చేస్తున్నారో తెలుసా అండి? ₹1,00,00,000 జరిమానా. అనేక మంది క్రైస్తవులను భారతదేశంలో ఇల్లీగల్గా మరి జైల్స్లలో పెట్టారు. అక్రమ కేసులు. మనకి ఇక్కడ మంచి లైవ్ బ్రాడ్కాస్ట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది. కానీ అనేక ప్రాంతాలలో ప్రార్థనలు లేవు, పరిశుద్ధ గ్రంథాలు లేవు. వారు భయముతో ఉన్నారు. ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే అనేక మంది సేవకులను చంపుతూ ఉన్నారు. పాస్టర్ ఎదుగుగానే పాస్టర్ని మానభంగం చేశారు. ఆర్ఫనేజెస్లో చెరబడి స్త్రీలను చంపివేస్తున్నారు. ఎందుకనగా మన యొక్క గొంతు ఎక్కడ కూడా వినబడతలేదు. మనము ప్రార్థన చేయాలి. మన ప్రార్థన కింగ్డమ్ ప్రేయర్స్. యేసుప్రభు వారు రాజ్యం స్థాపించడానికి వచ్చారు. ఆ రాజ్యము దేనికి సాదృశ్యం అంటే సమాధానంకి సాదృశ్యము. రోమాపత్రిక 14:17 చూసినప్పుడు, తిని త్రాగడము దేవుని రాజ్యము కాదు, కానీ నీతి, సమాధానము, ఆత్మలో ఆనందం. లూకాసువార్త 17:21 ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. ఆ రాజ్యం ఏంటిది అంటే సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించు. దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యంను ఏంటిదంట స్వాధీనపరచుకుంటారు. పరలోక రాజ్యం వారిది. సమాధానపరచువారు వారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. దేవుని రాజ్యంలో కులాలు పనిచేయవు, మతాలు పనిచేయవు, మీ క్వాలిఫికేషన్స్ పనిచేయవు, మీ అందము పనిచేయదు, దేశములు పనిచేయవు, మన జ్ఞానము పనిచేయదు. దేవుని రాజ్యంలో ఏం పనిచేస్తుంది తెలుసా అండి? సాత్వికం పనిచేస్తుంది, దీనత్వం పనిచేస్తుంది, సమాధానం పనిచేస్తుంది. పరిశుద్ధులైన వారు అనగా నీతి కొరకు ఆకలి దప్పికున్న వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నా నిమిత్తం శ్రమపడేవారు ధన్యులు, పరలోక రాజ్యంలో వారి ప్రతిఫలము అధికమవును. మరి ప్రభు ఈ యొక్క ఆధిక్యత నీకు అనుగ్రహించాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మరణం నుండి నిత్య జీవంలోనికి, పాప నుండి పరిశుద్ధతలోనికి, విజయమునకు వాస్ అగుటకు నిన్ను పిలిచిన దేవుని యొక్క గుణాతిశయం ప్రకటించాలంట. చూడండి, 1 పేతురు 2:9 మనమందరము ఒక కులం చెందిన వారము కాదు, మనమందరం ఒక మతము చెందిన వారం కాదు, మనమందరం ఒక ప్రాంతము చెందిన వారం కాదు, కానీ మనమందరము కూడా రాజులైన అందరు చెప్పండి, నేను రాజు బిడ్డనని చెప్పండి. అందరు చెప్పండి. మన పేరు ఎక్కడ రాసి ఉంది తెలుసా అండి? ఒకవేళ ప్రగతి నగర్, నిజాం కార్పొరేషన్ లేదేమో, జిహెచ్ఎంసీలో లేదేమో, మన పేరు జీవ గ్రంథంలో ఉన్నాయి. హాలీ చెప్దాం, హల్లెలూయా. మనము రాజులైన యాజక వంశము మనది. ఒకవేళ నువ్వు ప్రగతి నగర్ దాటి బయటకు వెళ్తే, సంఘం నుంచి బయటకు వెళ్తే ఏమంటారు తెలుసా అండి? అరే నీది ఏ కులము, నీది ఏ ప్రాంతము, కానీ యేసయ్య దృష్టిలో అందరూ సమానమే. ఆ రాజ్యంలో పరిశుద్ధులే ఉంటారు, నీతిమంతులే ఉంటారు, యథార్థవంతులే ఉంటారు. ఈరోజు సాతాను యేసుప్రభు పరలోకం నుంచి గెంటివేశాడు. ఈరోజు సాతాను పాతాళంలో నుంచి గెంటివేశాడు. ఈరోజు సాతాను ఎక్కడుంది తెలుసా అండి? ఎఫెసీ పత్రిక 2:2 ప్రకారము సాతానికి ఇల్లు లేదు, ఠికానా లేదు. తెలంగాణ ఒక మాట ఉంది, నా గర్క నా ఘాట్క అంట. వాడికి ఏం లేదంట. ఇప్పుడు చదవండి మా మాట. వాయుమండల సంబంధి యొక్క అధిపతి ఎవడు? సాతాను. ఒకప్పుడు సాతాను యోబు గ్రంథము 1:2 చదివినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, సాతాను నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను అటు ఇటు తిరిగి. ఇప్పుడు వచ్చే అధికారం లేదు సాతానికి పాతాళం యొక్క అధికారం లేదు, మరణం అధికారం లేదు, నీ మీద అధికారం లేదు. సాతాను మీద నీకు అధికారం దేవుడు ఇచ్చినాడు. నీ రోగం మీద యు కన్ఫెస్ ఐ యామ్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో వివాహం కలుగునుగాక, గర్భఫలము కలుగునుగాక, ఉద్యోగము వచ్చునుగాక, నేను తలగా ఉందునుగాక. అబ్రహాము ప్రిన్స్ అండి. అబ్రహాం ఎవరు? ఈజ్ ఎ ప్రిన్స్. యోబు ఎవరు? ఈజ్ ఎ ప్రిన్స్. సొలొమోన్ ఈజ్ ఎ కింగ్. డేవిడ్ ఈజ్ ఎ కింగ్. దేవుడు మనల్ని రాజులుగా పిలిచి ఉన్నాడు. కాబట్టి నాతో పాటు చెప్పండి ఈ మాట. దీన్ని అబ్రహాం బ్లెస్సింగ్ అంటారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము
13వ వచనం ప్రకారం అందరు నాతో చెప్పండి, నేను తలగా ఉందునుగాక, ఆశీర్వాదకరంగా ఉందునుగాక, అప్పిచ్చునుగాక, దీవెనకరంగా ఉండునుగాక, ఆరోగ్యకరంగా ఉందునుగాక, దీర్ఘాయువు కలిగి ఉందునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం ఆశీర్వాదం మనందరి మీద వచ్చునుగాక. అబ్రహాం ఆశీర్వాదం ఎక్కడుందండి? మనం పరిశుద్ధ గ్రంథం మనము చదివినప్పుడు ఈ యొక్క చాలండి, ఇది మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఇదే మాట మనము చూసాం ఆదికాండం 17వ అధ్యాయం 22వ వచనములలో కూడా. మరి అబ్రహాము సంతానము ఏం చేస్తున్నారంటే వాళ్ళ శత్రుల గవిని స్వాధీనపరచుకుంటున్నారంట. చూడండి ఆ మాట, 22వ అధ్యాయం 17వ వచనం, 22:17. చూడండి, అందరు నాతో చెప్పండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అబ్రహాం ఆశీర్వాదములు నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద వచ్చునుగాక. నజరేయుడైన యేసు నామంలో రక్షణ పొందిన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అవునుగాక. అందరికి ఆమెన్ చెప్దామా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందిన ఐపీఎస్ కలెక్టర్ సంఘంలో నుంచి వచ్చునుగాక. ఆది కాలంలో సంఘమే సమాజంని పరిపాలించింది, సంఘమే సమాజంని ప్రభావితం చేసింది. ఈరోజు ప్రగతినగర్ బ్యాప్టిస్ట్ సంఘము ద్వారా ఈ ప్రాంతమంతా మార్చబడునుగాక. ఐపీఎస్, ఐఏఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, కలెక్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ సంఘం నుంచి వచ్చునుగాక. గమనించండి, ఆలోచన చేయండి. ఈరోజు యేసు నిన్ను పరిపాలించడానికి పిలిచాడు. ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా అండి? ఆయనను బిడ్డలుగా ఎందుకు చేశాడు తెలుసా? మనం థర్డ్ క్లాస్ సిటిజన్స్గా ఉండడం కోసం కాదు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళంతా మనం పరిపాలించడం కోసం. ఏం చెప్తున్నాడు? మొట్టమొదటి ఆశీర్వాదం, సుమారు 300 ప్రవచనాలు యేసు యొక్క జీవితంలో నెరవేర్చబడ్డాయి. 7000 వాగ్దానాలు ఉన్నాయి, 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ మన కొరకే. ఇవి రోజు నువ్వు పలకాల. దేవుడు రోజు నీతోనే ఉన్నాడు. యేసు 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 నామంలోనే పలకాల. ఏమంటుంది తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని స్వాధీనపరచుకున్నాడే. వ్యాపారస్తులందరూ ప్రపంచంలో ఎవరంటే క్రైస్తవులే అండి. ఉన్నత విద్య కలిగిన వారు క్రైస్తవులే. యూనివర్సిటీ స్థాపించిన వారు, విద్యా వ్యవస్థలు క్రైస్తవుల చేతిలో ఉంది. ప్రపంచ దేశంలో, ఒక భారతదేశంలో ఏమైపోయినారు తెలుసా? క్రైస్తవులు ఎక్కడ ఉండాలి తెలుసా? 2002లో నేను ఒరిస్సా ప్రాంతం వెళ్ళినప్పుడు సమాధులు అవతల ఒక చిన్న గుడిసెలో ఏమున్నారు తెలుసా? క్రైస్తవులు ఉన్నారు. చప్పట్లు కొట్టొద్దు, మైకులు వాడొద్దు. ఈ రోజు వరకు కూడా అనేక మంది, మొన్న కోనసీమలో ఒక క్రైస్తవుడు చనిపోతే వీధులలో రానిలేదు. దానికి కారణం ఏంటంటే క్రైస్తవులు ప్రభావితం చేయట్లేదు. ఈ రోజు నుంచి మీరు ఒక ప్రార్థన చేయండి తెలుసా? దేవుని బిడ్డలు పరిపాలించునుగాక. గడి చెప్దామా? దేవుని బిడ్డలు శాసించునుగాక. దేవుడు ఈ యొక్క మాటల చేత మీలో రోషం వచ్చునుగాక, పౌరుషం వచ్చునుగాక. మరి సంఘ పెద్దలను దేవుడు దీవించునుగాక, మీ సంఘము విస్తరించునుగాక, నూతన ఆత్మతో నింపబడునుగాక. యవనస్తులందరూ దేవుని యొక్క వాక్యము చేత నింపబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాము. మరి అందరు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం రోజు ప్రభువా, మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ప్రగతి నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘంను దీవించండి. ఆయన సంఘ కాపరి రెవరెండ్ వరకుమార్ గారిని దీవించండి. సంఘ పెద్దలను దీవించండి. డీకన్స్ని దీవించండి. ఉమెన్స్ ఫెలోషిప్ని దీవించండి. యూత్ మినిస్ట్రీని దీవించండి. చిల్డ్రన్ మినిస్ట్రీని దీవించండి. అవుట్ రీచ్ మినిస్ట్రీని, ఎవాంజలిజం, మిషనరీ పరిచర్యను దీవించండి. ఆయన నీ బిడ్డలందరూ మనుషులు పట్టు జాలరుగా మార్చబడుదురుగాక.
ఆత్మల భారంతో నింపబడుతురుగాక, పరిశుద్ధతతో నింపబడుదురుగాక, వాక్య జ్ఞానంతో నింపబడుదురుగాక. నైనా మీరిచ్చిన యొక్క విజయమునైనా వారు చేతబట్టుకొని నైనా నీ యొక్క వాక్యమును, నీ మాటలు వారు ప్రకటించుదురుగాక. ఆమేన్. యేసునామమున తండ్రి. చివరికి ఒక్క మాట చూడండి, అందరి మాట నాతో చెప్పండి. 118వ కీర్తన 7వ వచనము. అందరు తీసి చదువుతారమ్మా. 118:7. అందరి మాట చెప్తారా అండి? చూడండి, దేవుని యొక్క రక్షణను ఇప్పుడు అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు అనుభవించాము. ఆయన బల్లలో పాల్గొన్నాము, ఆయన శరీరము తిన్నాము, ఆయన రక్తంలో వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఏక శరీరంగా ఉన్నాము, క్రీస్తు శరీరంగా. అందరం ఈ మాట చెప్దాము. చూడండి, ఐ షల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. అందరు చెప్దామా మాట? నేను చావను. ఇంకా గట్టిగా, యెహోవా కార్యములో మనం అందరం ఏం చేయాలంటండి? ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు ఇక్కడున్న ఒక్కరు 1000 మందిని, ఇద్దరు 10,000 మంది అండి. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. ఒక్క తోమ భారతదేశంని తలక్రిందులుగా చేసినాడు. కాబట్టి మీరందరూ వాక్యంతో నింపబడి, దేవుని జ్ఞానంతో నింపబడి, మనుషులు పట్టు జాలరుగా నింపబడును గాక. మరి దేవుడు నాకు ఈ సమయం బట్టి నన్ను ఆహ్వానించిన రెవరెండ్ వరకుమార్ గారు బట్టి, మరి సంఘ పెద్దలు బట్టి మీ అందరికి వందనాలు. మీ యొక్క ప్రార్థనలు నా పట్ల అనుదినం చేయండి. మరి నేను చేస్తున్న మిషన్స్ పేరు గుడ్ న్యూస్ మిషన్. మరి నార్త్ ఇండియాలో 25 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తూ ఉన్నాము. ఎక్కడైతే క్రైస్తవులు హింసించబడుతున్నారు, సేవకులు హింసించబడుతున్నారు, ప్రార్థన మందిరాలు తగలబెడతా ఉన్నారు, బైబిల్స్ తగలబెడుతున్నారు, అలాంటి ప్రాంతాలు, ఎవరు వెళ్ళని ప్రాంతాలలో భూటాన్, బంగ్లాదేశ్, బర్మా, అలానే నేపాల్, చైనా దేశంలో వారిని ఇండియాకి పిలిచి ట్రైనింగ్ ఇచ్చి వారికి సువార్త ప్రకటిస్తున్నాం. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. భూటాన్లో ఫుట్బాల్ కోచ్గా ఒక పాస్టర్ పనిచేస్తున్న మిషనరీగా. మరి బంగ్లాదేశ్లో మరొక ఆయన ఈ మేస్త్రి పని చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు.